ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టెక్నికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్లో అడిగిన కొన్ని రీసెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ సూడో కోడ్స్, పజిల్స్, ఇంకా రీజనింగ్, అలా డిఫరెంట్ టాపిక్స్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ప్రిపేర్ చేశాను. ఐల్ బీ పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఫైన్. సో ఇది ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో జనరలీ ఎవరికైతే ఐడియా లేదో, ట్రైన్ ఏదైనా ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని పాస్ అవుతుంది అనుకో, ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఒక పోల్, ఒక మ్యాన్, అలాంటి డిస్టెన్స్ లేనివి ఏవైనా అని అంటే ట్రైన్ లెంత్ ఎంతైతే ఉంటుందో అదే డిస్టెన్స్ కింద కౌంట్ అవుతుంది. ఒకవేళ స్టేషనరీ ఐటమ్ ఏదైనా ఉందనుకో, అదొక ట్రైన్ అవ్వనివ్వండి, లేదంటే ఒక ప్లాట్ఫామ్ అవ్వనివ్వండి, అలాంటప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ ఆర్ ప్లాట్ఫామ్ ఏదైతే అది. ఓకే, ఆ రెండు డిస్టెన్సెస్ని యాడ్ చేస్తాం, అదే లెంత్ యాడ్ చేస్తాం, దాన్నే డిస్టెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఆ ట్రైన్కి ఒక స్టేషనరీ ఏదైతే ఉందో వాటిలో ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ కంటూ ఒక సర్టెన్ లెంత్ ఉంది. ఓకే, ఆ సర్టెన్ లెంత్ ఒక పర్టికులర్ టైం పడుతుంది, లేదా ఆ స్టేషనరీ ఐటమ్కి లెంతే లేదు, అలాంటప్పుడు ఇంకొక పర్టికులర్ టైం పడుతుంది. ఆ రెండు టైమింగ్స్ వాళ్ళు ఇచ్చారు, ట్రైన్ స్పీడ్ ఇచ్చారు, దాన్ని బట్టి లెంత్ ఆఫ్ ద స్టేషనరీ ఐటమ్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇచ్చిన స్పీడ్ అంటే 54 km/hని ఫస్ట్ మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. బికాజ్ మనకున్న పారామీటర్స్ అన్ని సెకండ్స్ అండ్ మీటర్స్లో ఉన్నాయి. సో 54 × 5/18. ఓకే, సో 9 2s are 18, 9 6s are 54, 2 1s are 2 3s are 3 5s are 15. So 15 meter per second will be the speed. 15 meter per second speed లో వెళ్ళినప్పుడు అదే మ్యాన్కి అదే ట్రైన్కి మ్యాన్ని క్రాస్ అవ్వడానికి 20 seconds పడుతుందంట. అంటే టైం ఎంత అవుతుంది, 20 seconds అవుతుంది. డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది స్పీడ్ కదా, డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆ ట్రైన్కి ఎంతైతే లెంత్ ఉందో అంతే అవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏంటి, 36 seconds పడుతుందంట ఒక ప్లాట్ఫామ్ మారడానికి, అదే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి. స్పీడ్ 15, టైం 36, అండ్ డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది, అంతేనా. సో ఈ ఫస్ట్ కేస్ యూజ్ చేసి మీరు ఫస్ట్ ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేశారనుకో, ఆ ట్రైన్ లెంత్ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేస్తుంది. అదే మనల్ని అడుగుతున్నారు. క్లియర్. సో దాని ప్రకారం స్పీడ్ అంటే 15 = డిస్టెన్స్, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి, బై టైం టేకెన్ ఎంత 20. ఓకే, సో డిస్టెన్స్ ఎంత అవుతుంది, 15 × 20 అంటే 300 అవుతుంది. ఓకే, సో ఇది ట్రైన్ యొక్క లెంత్. మనల్ని ఏంటి, ప్లాట్ఫామ్ లెంత్ అడుగుతున్నారు. సో మళ్ళీ అంతే, 15 స్పీడ్ = డిస్టెన్స్ ఎంత, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 300. సో ఆ 300 డివైడెడ్ బై టైం టేకెన్ ఎంత, ఆ కేసులో ఎంత టైం పడుతుంది, 36 seconds పడుతుంది. సో 36. ఓకే, సో 15 × 36 మైనస్ 300 = ప్లాట్ఫామ్ లెంత్, అంతేనా. ఇందులో సింపుల్ మెథడ్ కూడా ఉంటుంది, దీని తర్వాత సింపుల్ మెథడ్ మీకు చెప్తాను, డైరెక్ట్ మెథడ్. ఓకేనా. సో ఈ రెండిట్లోంచి మీరు 15 కామన్గా తీయొచ్చు. సో 15 × 36 మైనస్, ఇందులో 15 కామన్గా తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 20 రిమైనింగ్ ఉంటుంది. సో 20 = ప్లాట్ఫామ్ లెంత్. 36 - 20 ఎంత, 16. సో 16 × వెయిట్ యా, సో ఎంతైతే ఉంటుందో అదే మీకు ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనకి వెయిట్ గివ్ మీ అ సెకండ్, +9 240. సో 240 meters will be the length of the platform. ఓకే, ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మొత్తం చేసే కన్నా ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఇందులో ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి 36 seconds పడుతుందంట, ఓన్లీ మ్యాన్ని అంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయడానికి 20 seconds పడుతుందంట. అంటే ఓన్లీ ట్రైన్ని క్రాస్ అవ్వడానికి 20 seconds పడుతున్నట్టు, ఇందులో 36 పడుతుంది, అంటే 20 అందులో ట్రైన్ కోసం తీసేసిన రిమైనింగ్ టైం ఎంతైతే ఉంటుందో అదంతా ప్లాట్ఫామ్ వల్ల వచ్చిందే కదా. అంటే 36లో 20 seconds ట్రైన్ కోసం తను క్రాస్ అవ్వడానికి తీసుకున్నా, రిమైనింగ్ 36 - 20 16 secondsని ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి స్పీడ్ ఎంత, 15 మనం ఫైండ్ అవుట్ చేసాం. డిస్టెన్స్ ఎంత, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఎంత, ఓన్లీ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి 16. సో డైరెక్ట్గా మీరు ఇదే సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. స్పీడ్ ఎంత, 15 = డిస్టెన్స్ ఎంత, x బై టైం టేకెన్ 16. 15 × 16 240. సో డైరెక్ట్గా 240 ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్, గాట్ అన్ ఐడియా, ఫైన్.
in a certain school 20% of the students are below 8 years of age. Okay, so 8 years age, less than 8, greater than 8, greater than 8. Okay, ఇలా మీకు 3 ఉన్నాయి. 20% of the students below 8 అంట, అంటే 20% వీళ్ళు. సో వీళ్ళిద్దరు కలిపి ఎంత ఉన్నట్టు 80% ఉన్నట్టు, అంతేనా? ఇప్పుడు the number of students above 8 years, సో above 8 years వాళ్ళు సమ్ ఎంత ఉన్నారు, x is equal to 2/3 of number of students of 8 years of age. సో వీళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళలో 2/3 అంట, which is 48. అంటే 8 years ఏజ్ వాళ్ళు ఎంతమంది, 48. 8 years కన్నా ఎక్కువ వాళ్ళు ఎంతమంది, 2/3 of 48. క్లియర్? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇందాక క్లూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి, వీళ్ళు 20%, అంటే వీళ్ళిద్దరూ కలిపి 80% కదా, అంతేనా? సో 80% of total number of students is equal to number of students who are 8 years of age, number of students who are more than 8 years of age. అంటే 48 plus 2/3 of 48, అంతే. సో దీన్ని బట్టి మీరు టోటల్ ఫైండ్ అవుట్ చేస్తారు. 80% మీరు ప్రతిసారి 80/100 అని రాయకుండా డైరెక్ట్గా 4/5 అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో 4/5 ఇంటూ ఇంక ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. 3 1s are 3, 3 6s are 18, సో 16 2s are 32. 32 plus 48 ఎంత, 80. Okay, so 4 1s are 4 20s are, t is equal to 5 into 20, 100. Okay, so time taken will be, sorry, total number of students will be 100. Clear? Got an idea? Fine. And one more important thing, ఇప్పుడు మనం ట్రైన్స్లో డిస్కస్ చేసుకున్నాం పర్సంటేజెస్, ఇలా రేషియోస్, ఇవన్నిటి మీద స్పెసిఫిక్ టాపిక్స్ మీద, పైప్స్ అండ్ సిస్టమ్స్, అవన్నీ వన్ షార్ట్స్ ఫర్ బిగినర్స్ హావ్ ఆల్రెడీ మేడ్. అంటే మీరు ఒకవేళ ఆ టాపిక్లో బిగినర్స్ అయితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఐ విల్ బి ప్రొవైడింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్లియర్? What will be the ratio of simple interest earned by the certain amount at the same rate of interest for 6 years and 9 years? So simple interest difference అడుగుతున్నారు, మన రేషియో అడుగుతున్నారు. అమౌంట్ సేమ్ అంట, అమౌంట్ కాదు సారీ, ప్రిన్సిపల్ సేమ్ అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అంట, ఓన్లీ మనల్ని ఇయర్స్ మార్చుతున్నారు, దాన్ని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 కదా. ఓకే, సో P1 T1 R1 by 100 is equal to P2 T2 R2 by 100. ఇలా ఇంట్రెస్ట్ సేమ్ అన్నప్పుడు మనం ఇలా చేస్తాం, అంతేనా? సో ఇప్పుడు మనల్ని ఇంట్రెస్ట్ యొక్క రేషియో అడుగుతున్నారు, కన్సిడరింగ్ రిమైనింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ప్రిన్సిపల్ టైం రెండు ఈక్వలే కాబట్టి ఇంకే పారామీటర్స్ ఉన్నాయి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రేషియో. సో సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతేనా? సో S1 by S2 is equal to R1 by R2, అంతేనా? సారీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, టైం వేరే కదా, ఏదైనా ఒకటే, అన్ని న్యూమరేటర్స్లో ఉన్నాయి కాబట్టి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ యాజ్ వెల్. సో S1 by S2 is equal to R1 by R2. సో 6/9 is equal to T1 by T2 కదా, T1 by T2. సో 6/9 is equal to S1 by S2, అంతే. 3 2s are 6, 3 3s are 9. సో S1 is to S2 ఎంత, 2 is to 3. Clear? Sam purchased 20 dozens of toys at the rate of 375 per dozen and sold each of them at the rate of 33. What was his profit percentage? So profit percentage ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నారు, 20 dozens of toys 375 per dozen అంట. ఓకే, సో డజన్కి 375 రూపీస్. 20 dozens అంటే ఏంటి, 375 into 20, ఇదెంత కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ సోల్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 33, అంటే ఒక్కొక్కటి 33కి అమ్మారంట. సో ఒక డజన్ ఎంత కమ్మినట్టు, 33 into 12, అంతేనా? ఒక్కొక్కటి 33 రూపీస్. సో డజన్లో 12 ఉంటాయి, సో 33 into 12. అలా ఎన్ని డజన్స్ అమ్మారు వాళ్ళు, 20 డజన్స్. సో ఇది అతని సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మన దగ్గర కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. వాట్ విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటి, SP minus CP by CP into 100, అంతేనా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 33 into 12 into 20 minus 375 into 20 divided by cost price అంతా 375 into 20 is equal to profit into 100. అదే కదా మనకు అవుతుంది, ఫైండ్ అవుట్ చేయడమే. ఈ రెండిట్లో మీరు 20 కామన్గా తీయొచ్చు, అంతేనా? సో 20 into 12 3s are ఎంత, 36 3, 12 3s are ఎంత, 36 plus 3 39, 396 minus 375 divided by 375 into 20. So 20 gets cancelled, into 100 ఉంటుంది కాబట్టి 25 1s are 25, 25 5s are 125, 25 4s are 100, 6 minus 5 1, 9 minus 7 is 2.
సో 21/15 into 4 అంతే ఇంకా 3 5s are 15, 3 7s are 21, 7 4s are 28/5. So 5 5s are 25 కాబట్టి 5 point something, 5.6 will be the answer. Clear? Got an idea? Two pipes can fill a tank in 20 and 24 minutes respectively, and a waste pipe can empty 3 gallons per minute. All the 3 pipes working together can fill the tank in 15 minutes. The capacity of the tank ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది పైప్స్ అండ్ సిస్టర్న్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఐ సజెస్ట్ యూ వన్ థింగ్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, వర్క్ అండ్ టైం ఆ రెండు సేమ్ టాపిక్స్, సో ఒకసారి నేర్చుకోండి. అండ్ పైప్స్ అండ్ సిస్టర్న్స్ మీద ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియో ఆఫ్ హౌ టు సాల్వ్ ఇట్ ఇన్ అ వెరీ సింప్లర్ అండ్ ఈజీ వే యూజింగ్ ఎఫిషియన్సీ మెథడ్. సో ఆ ఎఫిషియన్సీ మెథడ్ మీకు బాగా వస్తే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. ఐ సజెస్ట్ kindly watch pipes and cisterns and work in time, that method only, because అది మీకు ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అదే మెథడ్లో ఒకసారి చెప్తాను. మీకు ఐడియా లేదు అని అనుకుంటే పైప్ అని చెప్తాను, బట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఆ టాపిక్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో 2 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి, I1 I2 పైప్ ఉంది, ఇంకొకటి అవుట్లెట్ పైప్ ఉంది. సో ఇక్కడ మనం వాళ్ళకి తీసుకున్న టైం టేకింగ్ రాస్తాం. ఓకే, సో 20 minutes 24 minutes రాసాం కదా. కింద టోటల్ ఇక్కడ మనం టైం టేకింగ్ రాస్తాం, ఇక్కడ ఎఫిషియన్సీ మనం రాస్తాం, ఇక్కడ టోటల్ వర్క్ రాస్తాం. ఓకే, సో టైం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటున్నది ఆ రెండింటికి ఎల్సిఎం చేసి మనం ఇక్కడ టోటల్ వర్క్ కింద రాస్తాం. ఈ రెండింటికి జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం మనం అనుకుందాం 4 5s are 20, 4 6s are 24, 6 5s are 30, 34s 120, 120 LCM. సో 26 are 120, 24 5s are 120 కదా. సో దీన్ని బట్టి అర్థం ఏంటి, టోటల్ 120 యూనిట్స్ ఉన్నాయి. వీరు ఒక్కరే పని చేస్తే 20 minutes 20 days వాట్ ఎవర్ 20 minutes పడుతుంది. అంటే 1 hourకి ఎంత పని చేసినట్టు, 120 యూనిట్స్ చేయడానికి 20 minutes పడుతుంది. అంటే 1 minute లో ఎంత చేసినట్టు, 120 divided by 20 which is 6. ఇలా మనం ఎఫిషియన్సీ మెథడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, I1 అనేది 6 యూనిట్స్ ఫిల్ చేస్తుంది 1 minute లో, I2 అనేది 5 యూనిట్స్ ఫిల్ చేస్తుంది 1 minute లో. సో ఇద్దరు కలిసి ఎంత చేస్తున్నట్టు, 6 + 5 11 యూనిట్స్ చేస్తున్నట్టు. ఇద్దరు కలిసి 1 minute లో 11 యూనిట్స్ చేస్తున్నారంటే టోటల్ 120 యూనిట్స్ చేయడానికి ఇద్దరికి ఎంత టైం పడుతుంది, 120 divided by 11. అది మనం ఇక్కడ వాల్యూ రాస్తాం, అది మనకు వచ్చే వాల్యూ అనమాట. క్లియర్? సో అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం జనరలీ ఈ మెథడ్. మీకు ఈ మెథడ్ బేసిక్ ఐడియా రావడం కోసం అది చెప్పాను. ఓకే, 24 minutes. ఓకే, అండ్ ద వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 3 gallons per minute. ఇక్కడ వాళ్ళు 3 minutes లో మొత్తం ఖాళీ చేస్తుంది అని వాళ్ళు చెప్పలేదు. 3 gallons per minute అంటే వాళ్ళు ఎఫిషియన్సీ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం 3 రాస్తాం. గాట్ అన్ ఐడియా? All the 3 pipes working together can fill the tank in 15 minutes. So I1 plus I2 minus outlet pipe, because అది బయటికి తీసేస్తుంది కదా వాటర్ని. సో అలా తీస్తున్నప్పుడు 15 minutes టైం పడుతుందంట. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఒకటి ఉంది కదా, అది మనల్ని అడుగుతున్నారు. సో జనరలీ ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర ఉన్నవి ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ 3కి ఎల్సిఎం చేస్తారు. సో 20 24 15 ఆ మూడింటికి ఎల్సిఎం చేయండి. 4 5s are 20, 4 6s are 24, 15. తర్వాత 3 5, 3 2s are 6, 3 5s are 15. నెక్స్ట్ 5 1s are 2 1. ఓకే, సో 5 2s are 10, 4 3s are 12, 12 into 10 120. సో 120 ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో 26 are 120, 24 5s are 120, 15 8s are 120. 15 8s are 120. సో ఇప్పుడు ఈ రెండు 6 + 5 11 యూనిట్స్ ఫిల్ చేస్తున్న టైంలో అవుట్లెట్ పైప్ ఏమో 3 యూనిట్స్ తీసేస్తుంది, అంటే 8 యూనిట్స్ మాత్రమే ఫిల్ అవుతున్నట్టు. అదే కదా మనకి ఇక్కడ డైరెక్ట్ వాల్యూ వచ్చేసింది. కొన్నిసార్లు మనకి రేషియోస్లో రావచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 వచ్చింది అనుకో ఈ పర్టికులర్ దాంట్లో, కానీ ఇక్కడ మీకు 8 వస్తుంది. సో డబల్ అవుతుంది కదా. సో వర్క్ కూడా మీరు డబల్ చేయడం అలా ఏమైనా ఆపరేషన్స్ చేస్తారు. ఇక్కడ మీకు డైరెక్ట్ వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ టోటల్ ఏదైతే మనం ఎల్సిఎం తీసుకున్నామో టోటల్ వర్క్ అని చెప్పి అదే మీకు కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవుతుంది. సో 120 gallons will be the answer. Clear? Fine. So this will be a homework problem. This is from ratios and proportions topic. Now try this question and let me know the answer in the comment section, and దీని solution మనం next video లో చూద్దాం. And if you're preparing for Infosys exam, నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ డూ లెట్ మీ నో, సో దట్ ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ రేషియోస్ మీద మీకు ఒకవేళ 1 shot కావాలి అని అనుకుంటే I've already made a video on that as well. I'll be putting in the description, or you can ask me in the comments. I'll provide you with the link. Clear? If you really liked this video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.